నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. భారతీయ సినిమాకి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన అతి తక్కువ మంది దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు. 3 దశాబ్దాల క్రితం జెంటిల్మెన్తో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ఎతిరన్ కూడా ఒకటి. 2010లో వచ్చిన ఈ మూవీ తెలుగులో రోబోగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కథని శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 36ని ఉల్లంఘించి జిగుబా అనే కథ నుంచి కాపీ కొట్టాడని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ శంకర్కి చెందిన 10 కోట్ల స్థిర స్థలాల్ని అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ విషయంపై శంకర్ మాట్లాడుతూ, ఈడీ నా స్థిర స్థలాల్ని అటాచ్ చేయడం నన్ను చాలా బాధిస్తోంది. ఎతిరన్ కథ తనదేనని అరూర్ తమిళనాథన్ వేసిన పిటిషన్ని కోర్టు కొట్టివేసి కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. కానీ ఈడీ కేవలం ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ఆధారంగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. న్యాయపరమైన వాస్తవాల్ని చట్ట ప్రక్రియ దుర్వినియోగం చేస్తుందని తన ఆవేదనని వెళ్లబుచ్చాడు. రోబో కథ తనదేనంటూ 2011లో అరూర్ తమిళనాథన్ కేసు వేయడం జరిగింది. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో అరూర్కి మద్దతుగా నిలవడమే కాకుండా ఎతిరన్కి జిగుబాకి మధ్య పోలికలున్నాయని తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే ఈడీ శంకర్కి సంబంధించిన 10 కోట్ల ఆస్తుల్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది.